వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో సింపుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇవి కాలేజీ గోయింగ్ గర్ల్స్ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఎవరైనా పెట్టుకోవచ్చండి. లైట్ వెయిట్గా ఉంటాయి, చాలా లైట్గా ఉంటాయి. రెగ్యులర్ యూస్గా కూడా మీరు వాడచ్చు. లేదంటే కాలేజీలో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అవి అవుతాయి కదా, అలాంటి అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ట్రెడిషనల్ వేర్గా కూడా పెట్టుకోవచ్చు, నార్మల్ రెగ్యులర్ యూస్ కూడా పెట్టుకోవచ్చు. అవైతే మీకు షేర్ చేస్తాం, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది ప్రెస్ చేయగానే నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి. ఇవి ఇలా మనకి కింద జుంకీస్ లాగా వస్తాయండి. ఆనియన్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి కిందన. ఇదేంటంటే మనం ట్రెడిషనల్ వేర్గా వాడుకోవచ్చు, లేదంటే నార్మల్ కుర్తీస్కి వాటికి కూడా బాగుంటాయి. ఈ మీదన స్టోన్స్ వచ్చాయి, ఇలా రింగ్ మోడల్ లాగా ఉన్నది చూడండి, ఇక్కడ రింగ్ మోడల్గా ఉంది. ఇది ఏంటంటే లంగా ఓణీలకి వాటికి చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది, అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు 8th 9th అలాంటి పిల్లలకి కూడా ఇవి బాగుంటాయి. లంగా జాకెట్లు కానీ లంగా ఓణీలకి వాటికి చాలా బాగుంటాయి, తేలిగ్గా ఉంటాయి, ఎక్కువసేపు క్యారీ చేయవచ్చు అన్నమాట. మనకు కూడా బాగుంటాయి ఇవి చూడండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇదిగోటి, ఇది చూసారా, ఇలాగ వస్తుంది. మీదన ఫుల్ స్టోన్స్ ఉన్నాయి, కింద కూడా స్టోన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి ట్రెడిషనల్ వేర్గా చాలా బాగుంటాయండి. ఇది కూడా కొంచెం ఫంక్షన్స్కి, అంటే కాలేజీలో ఏమైనా ఫంక్షన్స్ అలాంటి అయినప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. వీటి కాస్ట్ అయితే 50 రూపీస్, ఇంచుమించు అన్నీ బిలో 100 రూపీస్ లోపలే మాట. ఇది అయితే 50 రూపీస్. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి, ఇలా కనిపిస్తున్నాయి కానీ చాలా తేలిగ్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇదైతే ఇది చూసారా, ఇక్కడ గ్రీన్ స్టోన్ వచ్చింది, కిందన చిన్న బీడ్ వచ్చింది అన్నమాట, ముత్యంలాగా. ఇది కూడా ట్రెడిషనల్ వేర్కి బాగుంటుంది. ఇది చాలా తేలిగ్గా ఉంటాయి అన్నమాట, ఎంతసేపైనా క్యారీ చేయొచ్చు, లైట్ వెయిట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ మొత్తం వైట్ స్టోన్స్ వచ్చింది, మధ్యలో ఒక్కటే గ్రీన్ స్టోన్ వచ్చింది అన్నమాట, ఓకే నానండి. ఇవైతే ఇలా రింగ్ మోడల్ లాగా వస్తాయి. మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్ తర్వాత సిల్వర్వి అవి వచ్చేవి కదా, ఆ మోడల్లోనే ఇవి మాట. ఇవి కూడా చాలా తేలిగ్గా ఉంటాయి, రెగ్యులర్గా పెట్టుకోవడానికి బాగుంటుంది. గోయింగ్ గర్ల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి, తేలిగ్గా ఉంటాయి అన్నమాట, ఎంతసేపైనా క్యారీ చేయొచ్చు అన్నమాట. ఇలాగ ఉంటాయి ఇవి. ఇది 20 రూపీస్ ఎంత పడిందండి, ఇంచుమించు అన్నీ బిలో 50-80 రూపీస్ లోపలే మాట. నెక్స్ట్ ఇది ఒక చిన్న బుజ్జి ఇయర్ రింగ్స్ అండి, చూడండి కనిపిస్తుందా మీకు? డబల్ హార్ట్స్ లాగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి, చాలా తేలిక ఉంటుంది అన్నమాట. రెగ్యులర్ యూజ్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఎవరికి ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత తెలుసా? 10 రూపీస్ మాట ఇవి, ఓకేనా? ఇది ఇలాగ వస్తుంది, బ్లాక్ బీడ్స్ అండ్ వైట్ బీడ్స్ ఇలాగ వస్తుంది, ఇలాగ రౌండ్ సర్కిల్ లాగా వస్తుంది. ఇది కూడా రెగ్యులర్ యూస్కి బాగుంటాయి, డ్రెస్సుల మీదకి టాప్స్ మీదకి అన్నిటికీ చాలా బాగుంటుంది. మెయిన్ టాప్స్ తర్వాత జీన్స్ వేసుకొని అలాంటప్పుడు కూడా ఇది బాగుంటాయి.
ఎవరికైతే హ్యాంగింగ్స్ ఇష్టం లేదు, టాప్స్ కావాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. చూడండి ఇలాగైతే ఉన్నది. బ్లాక్ కలర్ బీడ్స్ వచ్చి మధ్యలో వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇవి కూడా చాలా బాగుంటాయండి, చాలా లైట్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఈ చిన్నవి చూపించినవన్నీ 10 రూపీస్ అన్నమాట. ఇవన్నీ రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటాయి. అంటే మనం రెగ్యులర్గా చేంజ్ చేయాలి, వెరైటీగా ఉండాలి అన్నప్పుడు ఇలాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్. ఇవి బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ మాట. ఇలాగుంటాయి. బ్లాక్ వచ్చింది, చిన్న షైనింగ్ వచ్చింది, చూస్తున్నారా? ఇది ఏదైనా మంచి వైట్ టాప్ వేసుకొని పెట్టుకున్నా, లేదంటే బ్లాక్ టాప్ అలాంటివి దేనికైనా, బ్లాక్ కదా ఏ టాప్స్కైనా బాగుంటాయి అన్నమాట. ఇలాగ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇవి కూడా బటర్ఫ్లై ఇయర్ రింగ్స్, వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట. దీనికి వైట్గా ఉంటాయి. ఇది కూడా మనకి మంచి బ్లాక్ డ్రెస్ వేసుకొని పెట్టుకున్నా, లేదంటే వైట్ డ్రెస్, వైట్ టాపు అలాంటి వాటికి బాగుంటాయి. ఇవి కూడా రెగ్యులర్ యూస్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది వైట్ స్టోన్స్ వచ్చాయండి. ఇది కొంచెం లుక్ అయితే చాలా బాగుంటుంది. చాలా తేలిగ్గా లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట ఇయర్ రింగ్స్ అన్నీ. చూసారా? ఇది ఒక చిన్న బుజ్జి ఇయర్ రింగ్ అన్నమాట. ఇలా వైట్ స్టోన్ వచ్చింది, చాలా చిన్నది అన్నమాట. బాగుంటుంది, రెగ్యులర్ యూస్ కోసం చాలా బాగుంటాయి. ఇక్కడ నేను చూపించినవన్నీ ఇంచుమించు చాలా తక్కువ కాస్ట్వే అన్నమాట. ఇది కాలేజీ గోయింగ్ గర్ల్స్ పెట్టుకోవచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లలు పెట్టుకోవచ్చు. 6th క్లాస్ నుంచి వాళ్ళకి ఏంటంటే ఇయర్ రింగ్స్ మార్చమని అలాగా అంటుంటారు కదా, అలాంటి పిల్లలకి ఇవైతే తేలిగా ఉంటాయి. పెద్ద పెద్ద బరువులు అవి పెట్టిలేము, వాళ్ళకి కన్నాలు కొంచెం సాగిపోయి పెద్దవైపోతాయి. ఇలాంటి చిన్నవి అనుకోండి వాళ్ళకి బాగుంటాయి. రెగ్యులర్గా ఇయర్ రింగ్స్ మార్చుతాము అన్నవాళ్ళు, అంటే ఇప్పుడు కాలేజీకి వెళ్ళే వాళ్ళు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మనకు ఈ ప్రతిరోజు ఒక్కొక్క మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి అన్నమాట. ఇవి అయితే చూపించాను. ఓకే, ఇందులో ఏ ఇయర్ రింగ్ మీకు నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.